అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ అసూయ. బృహస్పతి, సంవర్తుడు అన్నదమ్ములు ఇద్దరూ బాగా చదువుకున్నారు. సంవర్తుడు మాట మంచితనంతో అందరినీ ఆకర్షించేవాడు. ఆ కారణం చేత తమ్ముడి మీద బృహస్పతికి అసూయ, ఈర్ష్య ఏర్పడ్డాయి. సంవర్తుడికి అనేక ఉపద్రవాలు తెచ్చిపెడుతూ ఉండేవాడు. వాటికి తట్టుకోలేక అతను పాపం పిచ్చివాడిలా తిరుగుతూ ఉండేవాడు. ఒకసారి ఇక్ష్వాకు వంశానికి చెందిన మరుత్తుడు ఒక పెద్ద యాగం చేయాలని సంకల్పించాడు. ఆ యాగానికి ఆధ్వర్యం వహించడానికి దేవగురువైన బృహస్పతిని పిలిచాడు. ఆ యాగం చేయటం వల్ల మరుత్తుడు దేవతల కంటే ఎక్కువ మహిమలు పొందుతాడనే భయం వల్ల యాగ నిర్వహణకు బృహస్పతి రానని చెప్పాడు. అప్పుడు మరుత్తుడు సంవర్తుణ్ణి ఆ యాగం జరిపించమని వేడుకున్నాడు. అతను అతి కష్టం మీద ఒప్పుకున్నాడు. దీంతో బృహస్పతికి తమ్ముడి మీద మరింత అసూయ పెరిగింది. సంవర్తుడు యాగం చేయిస్తున్నాడే అన్న ఈర్ష్య మనసులో పెట్టుకోవడం వల్ల బృహస్పతి చిక్కి శల్యమైనాడు. మనిషి పాలిపోయాడు. అప్పుడు ఇంద్రుడు బృహస్పతి దగ్గరకు వచ్చి, స్వామి, మీరెందుకిలా రోజురోజుకు నీరసించి చిక్కిపోతున్నారు? మీ కష్టమేమిటి అని ఆత్రంగా అడిగాడు. బృహస్పతి దుఃఖపడుతూ, సంవర్తుడు గొప్ప యాగం చేయబోతున్నాడు. అందువల్ల నాకు ఈర్ష్య, దిగులు పట్టుకున్నాయి. ఈ దిగులు వల్ల ఇలా అయిపోయాను అన్నాడు. అది విని ఇంద్రుడు ఆశ్చర్యచకితుడైనాడు. స్వామి, అన్నీ తెలిసిన విఘ్నులు మీరు. దేవతలంటి వాళ్లకు పురోహితులుగా ఉండి హితబోధలు చేస్తున్నారు. సంవర్తుడి వల్ల మీకు రాబోయే నష్టమేముంది? ఏం లేదే. అనవసరంగా ఈర్ష్య పెట్టుకుని ఎందుకు ఆరోగ్యం పాడు చేసుకుంటారు అని అడిగాడు. నీ శత్రువు వృద్ధిలోకి వస్తున్నాడంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నేను అంతే. ఏ విధంగానైనా సరే సంవర్తుణ్ణి పడగొట్టి ఆ యాగం నిలుపు చేసి నా ఖేదాన్ని పోగొట్టు అని బృహస్పతి ఇంద్రుణ్ణి వేడుకున్నాడు. అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుణ్ణి పిలిచి, నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే మరుత్తుడు చేస్తున్న యాగం నిలుపు చేసి రావాలి అని చెప్పాడు. అగ్నిదేవుడు బయలుదేరాడు. మరుత్తుడి దగ్గరకు పోయి దేవతా స్వరూపంతో నిలబడి, రాజా, నీవి సంవర్తుణ్ణి వదిలిపెట్టు. అవసరమైతే నీకు పౌరోహిత్యం జరపడానికి బృహస్పతిని తీసుకువస్తాను అన్నాడు. ఈ మాటలు సంవర్తుడు విన్నాడు. అనవసరంగా జోక్యం చేసుకోకు. నాకు కోపం వస్తే నా కంటి జ్వాలలతో నిన్ను భస్మం చేయగలను, జాగ్రత్త అని అగ్నిదేవుణ్ణి హెచ్చరించాడు. అన్నింటినీ భస్మం చేసే అగ్నిహోత్రాన్ని కూడా బ్రహ్మచర్యం వల్ల పుట్టిన శక్తి భస్మీపటలం చేస్తుంది. బ్రహ్మచర్యం అంత గొప్పది. ఈ సంగతి అగ్నిదేవుడికి తెలుసు. భయపడి పారిపోయి జరిగిన కథంతా ఇంద్రుడికి చెప్పాడు. దేవరాజు అది నమ్మలేదు. అగ్నిదేవ, నీవి లోకమంతా కాల్చగలిగిన వాడివి. అలాంటి నిన్నే భస్మం చేయగల శక్తి మరొకనికి ఉందా అన్నాడు ఇంద్రుడు. అది కాదు దేవేంద్ర, బ్రహ్మబలం, బ్రహ్మచర్య శక్తి నీకు తెలియవు అని అగ్నిదేవుడు చెప్పి ఇంద్రుడు బ్రాహ్మణ ప్రభావం వల్ల పొందిన పరాభవాలన్నీ జ్ఞాపకం చేశాడు. దానితో ఇంద్రుడికి కోపం వచ్చి ఓ గంధర్వుణ్ణి పిలిచి మరుత్తుని యాగం భగ్నం చేయమని ఆదేశించాడు. ఆ గంధర్వదూత మరుత్తరాజు దగ్గరకు వెళ్ళి, రాజా, నీవు సంవర్తుణ్ణి వదిలేశావా? సరే, లేదా నిన్ను పగవాణ్ణిగా ఎంచుకొని దేవేంద్రుడు నీ మీద కక్ష సాధిస్తాడు అని చెప్పాడు. మిత్రద్రోహం మహాపాపం. నేను సంవర్తుణ్ణి విడిచిపెట్టడం అసంభవం. ఏది ఏమైనా సరే అతన్ని నేను విడిచిపెట్టేది లేదు అని చెప్పాడు మరుత్తుడు. రాజా, నీ మీదకి ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే ఎలా తప్పించుకోగలవు? అడిగాడు గంధర్వుడు. ఇలా అడిగాడో లేదో అంతలోనే ఆకాశంలో మేఘాలు పెద్ద పెట్టున ఉరిమాయి. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించాడు. పెళపెళ ధ్వనులు పుట్టాయి. మరుత్తుడు భయపడ్డాడు. సంవర్తుడిని శరణు వేడుకున్నాడు. సంవర్తుడి తపోమహిమ వల్ల యుద్ధం చేయడానికి వచ్చిన ఇంద్రుడు అణిగిమణిగి శాంతరూపం ధరించాడు. యాగానికి హాజరై యాగఫలాలను, హవిస్సులను స్వీకరించాడు. బృహస్పతి అసూయ వల్ల జరిగిందేమీ లేదు. అతడి పగ వృధా అయింది. బ్రహ్మచర్యానికే విజయం లభించింది. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.